నాకు ఈ ప్రశ్నకు మీరు కొంచెం ఏమంటారు? పైనుండి జవాబు చెప్పండి. అంటే ఆహ్, చదివేశారు. ఇప్పుడు చాలామంది సెటిల్ అయిపోయారు. జాబ్స్‌లో సెటిల్ అయిపోయినారు. అది ఇష్టపూర్వకంగానో, కష్టపూర్వకంగానో లేకపోతే ఏదో రకంగా జాబ్స్‌లో సెటిల్ అయిపోయారు. ఈస్ దట్ ఆల్ టు లైఫ్? ఒక సాలరీ వస్తుంది. నెల హ్మ్. నెల గడవగానే ఒక పే చెక్ తీసుకొని, ఆ చెక్ తీసుకొని ఏ హ్మ్. ఈ మనిషి ఎవరు అనంటే రూ. 1,00,000 జీతగాడు అనే మాట మాత్రమే మాట్లాడతారు. ఈస్ దట్ ఆల్ టు లైఫ్? అసలు మన నిజమైనటువంటి ఎడ్యుకేషను, నిజమైనటువంటి జీవితం అనేది జీవిస్తున్నామా? అనేది ప్రశ్న. ఎక్సలెంట్ క్వశ్చన్ అండి. మనము ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రూల్ చేస్తున్న లోకంలో మనుషులు మనుషుల్లాగా రోబోల్లాగా అయిపోయి హ్మ్. మెకానికల్ ప్రాసెస్కి అలవాటు పడిపోయి ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకున్నంత వరకు ఒక మిషన్ లాగా పనిచేసేసి నిజంగా ద వెరీ ఎసెన్స్ ఆఫ్ లైఫ్ని మిస్ అయిపోయామండి. హ్మ్. ఐ టెల్ యూ దిస్, నేను నేర్చుకున్నది చెప్తాను. ఒక పర్టికులర్ టైంలో అసలు లైఫ్ అన్నది ఆ పెర్స్పెక్టివ్ టువార్డ్స్ లైఫ్ అండ్ బ్యూటీ ఆఫ్ లైఫ్ హ్మ్. ఇది ఆలోచిస్తేనండి, మనం ఎంత చదువుకున్నాం, స్థిరపడిపోయాం, ఉద్యోగాలు వస్తున్నాయి, నెల తిరిగితే రూ. 1,00,000 2,00,000 3,00,000 వస్తుంది. హ్మ్. కానీ నీ లైఫ్కి అర్థం ఏంటంటే ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ హౌ యూస్ఫుల్ యు ఆర్. హ్మ్. ఇప్పుడు నేను ఎప్పుడు అదే అనుకుంటానండి. నేను రిజిస్ట్రార్గా పనిచేస్తున్న రోజుల్లో నా జోబులో పెన్నులు అట్లా అయిపోయేవి. ఎందుకంటే రిజిస్ట్రార్ ఉద్యోగం అన్నది సంతకాల ఉద్యోగం అంటారు. హ్మ్. రోజుకి ఆన్ ఎన్ యావరేజ్ 500 సంతకాలు పెట్టాలి. ఓహ్ మై సో గుడ్‌నెస్! ఇట్లా పెన్ను ఇలా పెట్టగానే పెన్ను ఇంక్ అయిపోగానే జస్ట్ అలా తీసేసి ఇంకో పెన్ను వచ్చేస్తది ఆటోమేటిక్‌గా. హ్మ్. ఎవడిస్తాడనమాట. దగ్గర టక్ అని ఇంకో పెన్ను. హ్మ్. అప్పుడు నాతో దేవుడు ఇట్లా మాట్లాడాడండి ఒకరోజు. హ్మ్. ఇప్పటి వరకు జోబులో అంటే మన గుండె ఇక్కడ ఉంటది కదా! లెఫ్ట్ సైడ్. యాహ్! ఇప్పటి వరకు నీ గుండెకి దగ్గరగా ఉన్న నీ పెన్ను నీకు పనికి రాదు అన్న మరుక్షణం అది గుండె దగ్గర నుండి తీసి చెత్తబుట్టలో ఏసినట్లుగా, వావ్! నువ్వు పనికి రావు అని నేను అనుకుంటే దేవుడు, హ్మ్. నిన్ను కూడా నేను ఎప్పుడో తీసేసి జస్ట్ లైక్ దట్ కరోనాలో బోలెడు మంది ఎగిరిపోయారు. అట్లా నువ్వు అందులో కలిసిపోతావు. బట్ ఐఎమ్ స్టిల్ ట్రస్టింగ్ యూ. యాహ్! సో ఆ అండర్‌స్టాండింగ్ నాకొచ్చిన తర్వాత అండి, నా లైఫ్ పెర్స్పెక్టివ్‌లో చాలా మార్పొచ్చిందండి. హ్మ్. అంటే నేను అప్పటి నుండి పడుకునేటప్పుడు నాకేసుకునే ప్రశ్న, ఈరోజు నేను ఎవడికైనా ఉపయోగపడ్డానా? యెస్, అబ్బా! నేను ఉదయం వెళ్ళాను, సాయంత్రం వచ్చేసాను. నా జీతం నెల తిరిగినాటికి వచ్చేస్తది. నా నా భార్య, నాకు 2 పిల్లలు, నేను బాగుంది. నేను ఎవడికి ఉపయోగపడ్డాను? హ్మ్. నేను ఎవడికైనా ఉపయోగపడకపోతే నా ఉనికి యొక్క ఉద్దేశ్యం ఏంటి? హ్మ్. నా జేబులో పెన్ను, గుండె దగ్గర పెట్టుకున్న పెన్ను పనికిరానప్పుడు చెత్తబుట్టలో ఇసిరేస్తే, నేను ఎవడికి పనికిరానన్నప్పుడు నేనున్నది దేనికి? వావ్! అంటే ఓన్లీ నాకేనా? నేను తినేసి, నేను పడుకొని, మా పిల్లలకి మేము అంతేనా? లేదా యామ్ ఐ యూజ్‌ఫుల్ టు సమ్‌వన్ టుడే? అబ్బా! అంటే నేను నే నే నేను నేను ఆ రోజు నుండండి నాకు ఈ అండర్‌స్టాండింగ్ వచ్చాక పడుకునే ప్రతిరోజు నేను ఈరోజు ఎవరికైనా ఉపయోగపడ్డానా? అట్‌లీస్ట్ ఒకడిని ఎంకరేజ్ చేశానా? ఒకడికి కంఫర్ట్ చేశానా? ఒకడు నా దగ్గరికి కాన్ఫిడెన్స్‌తో రాగలుగుతున్నాడా? యాహ్! పలానా వాడి దగ్గరికెళ్తే ఇప్పుడు నేను ఒక రూ. 1,00,000 ఇవ్వలేకపోవచ్చు. అవును. కానీ ఒక మాట ఇస్తాడు. అతని దగ్గరికెళ్తే మా అండ్ ఫర్ గాడ్స్ గ్లోరీ ఐ యామ్ టెల్లింగ్ యూ సార్, మా యూనివర్సిటీలో నేను ఆ సాక్ష్యాన్ని నేను ఎస్టాబ్లిష్ చేసుకున్నాను. హ్మ్. పలానా దగ్గరికెళ్తే నేను ఈవెన్ నా హైయెస్ట్ చైర్స్‌లో పనిచేసినప్పుడు కూడా ఆయన మనకి మనం అడిగింది పని చేసేస్తాడో లేదో తర్వాత అక్కడికెళ్ళగానే మనకు ఒక కంఫర్ట్ దొరుకుతది. హ్మ్. ఫస్ట్ ఎంత చిన్నోడినైనా కూర్చోమంటాడు ఫస్టు. వాటర్ తాగమంటాడు. మనుషులు ఎక్కువ కోరుకోరు సార్. అవునండి. మనుషులు కోరికలు చాలా చిన్నవే. నువ్వు కోట్ల రూపాయలు ఇచ్చేయనవసరం లేదు. అవును. వారికి చిన్న కంఫర్ట్ ఇయ్యి. యెస్, ఐ యామ్ దేర్. ఒక మాట అను. సార్ చాలా డిస్కరేజ్‌మెంట్‌తో నో ప్రాబ్లమ్, ఏమి అవ్వదు నీకు. నువ్వేమి దేవుడివి కాదు, నీకేం అవ్వదని కాపాడాడు. ఒక మాట అను. అది ఆడికి గుండె ధైర్యం ఇస్తది. నువ్వు బతికుండి దేవుడు నోరిచ్చాడు నీకు. ఇట్లా ఇటు అట్టుకుండా ఒక్కడిని చిన్నది ఎంకరేజ్ చెయ్యి. ఒక్కడి చిన్న కంఫర్ట్‌ని.
ఎస్. నువ్వు చేయగలిగే చిన్న సాయం చెయ్యి. చాలా సార్లండి మా సిస్టమ్ ఎలాగుంటదంటే, గవర్నమెంట్ సిస్టమ్ విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్స్ ఐ యామ్ టెల్లింగ్ యూ, ఎవడో పనికొస్తే స్టూడెంట్‌ని పురుగులాగా చూస్తారనమాట. పా. ఇలా రాగానే నేను ఒక సర్టిఫికేట్ రేపు రా అంటారంతే. ఫస్ట్ ఆన్సర్ వై? హ్మ్. నేనెప్పుడు అనుకునేవాడిని. ఈరోజు ఫైల్ ఈరోజు అవ్వాలి. హ్మ్. అదే కదా దేవుడు మనల్ని ఇక్కడ పెట్టింది. నేను ఒకడికి పనికిరాని రోజున నా పన్న చెత్త బుట్టలోకెళ్ళినట్లుగా నేను మట్టిలోకెళ్ళిపోవాలి. గోతిలోకెళ్ళిపోవాలి. స్టిల్ గాడ్ కెప్ట్ హిస్ ట్రస్ట్ ఆన్ మీ. ఎస్. పనికొస్తాడే. ఈడు పనికొస్తాడు. సో దట్ ఈస్ లైఫ్ యాక్చువల్లీ. నాకు అర్థమైన లైఫ్. నేను మరొకడికి ఉపయోగపడాలి. నాట్ దట్ ఐ సెటిల్డ్ ఇన్ మై లైఫ్. సెటిల్ అయిపోయారండి మీరు, బాగా సెటిల్ అయిపోయి. వాట్ ఈస్ సెటిల్ అయిపోవడం అంటే ఏంటండి? అంటే నా హ్మ్. నా వరకు నాకు బాగా ఉంది అంటే అసలు లైఫ్‌కే అర్థం లేదు. హ్మ్. డెఫినెట్‌గా లెట్ us commit our ఎస్. life to be useful to someone. వావ్! వెరీ హార్ట్ టచింగ్ వర్డ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ టైమ్, Yeah, జేమ్స్. my joy అండి. థాంక్ యూ.